అందరూ సంతోషంగా ఉన్నారు కదా? మంచిది. ఈ దినమంతా దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకి క్షేమాన్ని ఇచ్చాడు, భద్రతనిచ్చాడు. అందుని బట్టి ఈ సమయంలో పాటను పాడి ప్రభుని స్తుతిద్దాం. మీలో ఎవరైనా ఒకరు పాట పాడి ప్రభుని స్తుతించండి. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, శారణ గారు మీట్ తీసుకోండమ్మా. మనోహర ప్రేమకు నిలయుడా, నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి, అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి, అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర
కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీ వలన బలము నొందిన వారే ధన్యులు నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు నీ వలన బలము నొందిన వారే ధన్యులు నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా దేవుని స్తోత్రం హల్లెలూయా ఈ సమయంలో ఓకే ఈ సమయంలో సండే స్కూల్ ఆల్ఫా ఏజీ క్వైర్ ఒక పాట పాడతారు ఈ సమయంలో మనందరం కూడా వారితో పాటుగా ప్రభుని స్తుతిద్దాం తల్లి నా హృదయం అంతా నీవే నా జీవితం అంతా నీవే నా హృదయం అంతా నీవే నా జీవితం అంతా నీవే నా రూపమంతా నీవే యేసు నా జ్ఞానమంతా నీవే యేసు నా హృదయం అంతా నీవే నా జీవితం అంతా నీవే నా హృదయం అంతా నీవే నా జీవితం అంతా నీవే నా రూపమంతా నీవే యేసు నా ధ్యానమంతా నీవే యేసు నా మార్గమును సరళము చేసేవాడవు నీవే నా దుఃఖమును తుడిచేటి స్నేహితుడవు నీవే నా మార్గమును సరళము చేసేవాడవు నీవే నా దుఃఖమును తుడిచేటి స్నేహితుడవు నీవే శూన్యమును వెలుగుగా మార్చిన వాడవు నీవే నా ప్రాణమును రక్షించే నజరేయుడవు నీవే నీ శూన్యమును వెలుగుగా మార్చిన వాడవు నీవే నా ప్రాణమును రక్షించే నజరేయుడవు నీవే నా హృదయం అంతా నీవే నా జీవితం అంతా నీవే నా హృదయం అంతా నీవే నా జీవితం అంతా నీవే నా రూపమంతా నీవే యేసు
ధ్యానమంతా నీవే యేసు. నా యుద్ధములో ఖడ్గముగా ఉండేవాడవు నీవే, నిరంతరం తోడుగా నాకు ఉండేవాడవు నీవే. నా యుద్ధములో ఖడ్గముగా ఉండేవాడవు నీవే, నిరంతరం తోడుగా నాకు ఉండేవాడవు నీవే. ఈ ఆత్మను శుద్ధిగా చేసిన వాడవు నీవే, నీ ప్రేమతో నన్ను పిలచిన ప్రాణ ప్రియుడవు నీవే. ఈ ఆత్మను శుద్ధిగా చేసిన వాడవు నీవే, నీ ప్రేమతో నన్ను పిలచిన ప్రాణ ప్రియుడవు నీవే. నా హృదయం అంతా నీవే, నా జీవితం అంతా నీవే. నా హృదయం అంతా నీవే, నా జీవితం అంతా నీవే. నా రూపమంతా నీవే యేసు. నా ధ్యానమంతా నీవే యేసు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. చాలా సంతోషం. చక్కనైన పాటను పాడినటువంటి బిడ్డలకి ప్రభునామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో వాక్యంలోనికి మనం వెళదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు ఎవరైనా చదవండి. హెబ్రీ పత్రిక ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సిలువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్. మంచిది. ఉదయము ఇదే అధ్యాయంలో నుంచి మనం 2 విషయాలు నేర్చుకున్నాం. 1, విడిచిపెట్టాలి. 2, యేసు వైపు చూడాలి. పౌలు గారు అంటున్నారు, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపములను విడిచి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. 3వ విషయం ఏంటంటే ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తాలి. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. 1, విడిచిపెట్టాలి. వేటిని విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచిపెట్టాలి, అవిధేయతని విడిచిపెట్టాలి, అక్రమాన్ని విడిచిపెట్టాలి, అన్యాయాన్ని విడిచిపెట్టాలి, అవిధేయతని విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలి. యేసు వైపు చూడాలి. 2వది, ఎందుకు యేసు వైపు చూడాలి? ఎందుకు యేసు వైపు చూడాలి?
ఎందుకంటే ఆయన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడు ఆయనే. అందుకు యేసయ్య జయశీలి, ఆయన పునరుత్థానుడు. ఎవరైనా చదువులో మంచి ఉద్యోగం పొందుకున్న వ్యక్తిని మాదిరిగా తీసుకుంటారా? ఫెయిల్ అయిపోయిన వ్యక్తిని మాదిరిగా తీసుకుంటారా? మంచి ఉద్యోగం పొందుకున్న వ్యక్తినే మాదిరిగా తీసుకుంటాం, అవునా? గమనించండి, ఒక సహోదరి ఈ విధంగా మాతో పంచుకున్నారు. ఏంటంటే, మీలాగే మేము ఉండాలి, మీరు చదివినట్లుగానే మేము చదవాలి, మీరు ప్రార్థన చేసినట్లుగానే మేము ప్రార్థన చేయాలి, మీరు వివాహం అయిన తర్వాత ఎలాగా భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉంటున్నారో మేము కూడా అలా ఉండాలి. ఎందుకు? వారు కష్టపడి చదివారు, వారు మంచి ఉద్యోగాన్ని పొందుకున్నారు, వివాహం చేసుకున్నారు, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటున్నారు, కలిసి మెలిసి ఉంటున్నారు. కనుక వారిని చూచిన వారు అంటున్నారు, మేము కూడా మీలాగే ఉంటామండి. అలా కాకుండా ఫెయిల్ అయిపోయిన వ్యక్తిని ఎవరైనా మాదిరి తీసుకుంటారా? ఉద్యోగం లేని వ్యక్తిని ఎవరైనా మాదిరి తీసుకుంటారా? వివాహమై భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలే అనుకో, వారిని ఎవరైనా మాదిరి తీసుకుంటారా? తీసుకోరు కదా. అంటే మనం గమనించవలసింది ఏంటంటే, ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా ఫెయిల్ అయిన వ్యక్తులను మాదిరి తీసుకోరు. విజయం సాధించిన వ్యక్తుల్ని మాదిరిగా తీసుకుంటారు. బిల్ గేట్స్ చాలా మంది ఆయన మాదిరిగా తీసుకుంటారు. దేనికి? ఆయన చేసినటువంటి ప్రయాస. వాస్తవంగా తన గురించి ఏం చెప్పారు? చదువుకునేటప్పుడు తన క్లాస్మేట్ మంచి ఉద్యోగం పొందుకున్నాడట. వారి అమ్మ నాన్న అందరూ అన్నారట, ఒరే చూసావా, నువ్వు చదువు మీద మనసు పెట్టలేదు, కానీ వాడు చూడు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం పొందుకున్నాడు అన్నారట. అయితే ఇప్పుడు బిల్ గేట్స్ ప్రపంచంలోనే ఉన్నతమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఏ వ్యక్తి అయితే ఉద్యోగం పొందుకున్నాడు ఇప్పుడు ఆ వ్యక్తి కూడా బిల్ గేట్స్ దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. మనం ఏ మాదిరి తీసుకుంటాం? సపోజ్ బిల్ గేట్స్ కానీ ఏ మంచి హోదాలో లేకుండా ఫెయిల్యూర్స్ కలిగి ఉంటే మనం బిల్ గేట్స్ ఎవరు మాదిరి తీసుకోరు. ఆయన ఫెయిల్యూర్స్ లో నుంచి బయటకు వచ్చి విజయవంతంగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు కనుక అనేక మంది ఆయన మాదిరిగా తీసుకుంటా ఉన్నారు. ఈ లోకానుసారంగా ఏ వ్యక్తి కూడా ఫెయిల్యూర్ అయిన వ్యక్తిని మాదిరి తీసుకోరు. ప్రతి వ్యక్తి విజయం సాధించిన వ్యక్తుల వైపే చూస్తారు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి, ప్రభు దగ్గరికి వచ్చేసరికి మాత్రం విజయశాలి, పరాక్రమశాలి, నమ్మదగిన దేవుడైనటువంటి యేసు వైపు చూడరు. మనుష్యుల వైపు చూస్తారు. ఎవరి వైపు? అది కూడా పాపం చేసేవారి వైపు. కొంతమంది అంటారు, బ్రదర్ మీరు అలా ఉంటే అలా ఉండకూడదు కదా అంటే, ఏ తప్పేంటి? అదేంటి బ్రదర్, మనం యేసయ్యని నమ్ముకున్నాం కదా,
ఏసైలాగా బ్రతకాలి కదంటే కొంతమంది అనే మాట ఏంటంటే వాళ్ళు కూడా ఏసై నమ్ముకున్న వాళ్ళే, వాళ్ళు మాకంటే ఘోరంగా జీవిస్తున్నారు. ఎవరు మాదిరి? పాపం చేసేవారు మాదిరి వీళ్ళకి. అంటే ఇప్పుడు ఎవరి వైపు చూస్తున్నావు? పాపం చేసేవారి వైపు చూస్తున్నావు. కొంతమంది అంటారు బోధించే పాస్టర్లే సరిగా లేరండి, మేము ఎలాగుంటాం అంటారు. అంటే నీకు నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? నువ్వెవరి వైపు చూస్తున్నావు? బోధించే పాస్టర్ వైపు చూస్తున్నావా? యేసు ప్రభు నీకు బోధించే పాస్టర్ వైపు చూడమని చెప్పలేదే. యేసు ప్రభు వారు నీకు బోధించేటువంటి సేవకుల వైపు చూడమని చెప్పలేదే. చాలా మంది యూట్యూబ్లో ఫేస్బుక్లో కామెంట్స్ కూడా పెడుతుంటారు తెగబడి. వాళ్ళ కంట్లోనేమో దూరం ఉంటుంది, పక్కవారి కంట్లో నలుసు తీయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు యేసుప్రభు అన్నట్లుగా. గమనించండి, ఎప్పుడైనా కూడా మనకంటే మనం గొప్పవారిని చూస్తాం. నేను ఒక మాట చెప్తాను వినండి. పేదవాడు వాడికంటే పేదవాడిని చూస్తాడా, లేకుంటే వాడికంటే గొప్పవాడు చూస్తాడా? ఎవరిలాగా ఉండాలనుకుంటాడు వాడు? పేదవాడు ఎప్పుడు కూడా వాడికంటే దీనస్థితిలో ఉన్నవాడిలాగా ఉండాలని కోరుకోడు. అసలు వాడి వైపు చూడు. ఇంకేమనుకుంటాడంటే నేను వాడికంటే కొంచెం బెటరే అనుకుంటాడు. ఎవరి వైపు చూస్తాడంటే ఇతని స్థితి కంటే మంచి స్థితిలో ఉన్న వ్యక్తి వైపు చూసి ఆ వ్యక్తిలాగా నేను ఉండాలనుకుంటాను. సైకిల్ మీద వెళ్ళేవాడు ఎప్పుడు కూడా బండి మీద వెళ్ళేవాడు చూస్తాడు, బండి మీద వెళ్ళేవాడు కారులో వెళ్ళేవాడు చూస్తాడు. సైకిల్ మీద వెళ్ళేవాడు నడిచి వెళ్ళేవాడు చూడ్డం, బండి మీద వెళ్ళేవాడు సైకిల్ మీద వెళ్ళేవాడు చూడ్డం, కారులో వెళ్ళేటువంటి వారు బైక్ మీద వెళ్ళేవారిని చూడరు. వారు ఎప్పుడూ కూడా వారి కంటే ఇంకా ఎక్కువ స్థితిలో ఉన్న వారి వైపు చూచి నేను కూడా వారిలాగా ఎదగాలని కోరుకుంటారు. నేను కూడా వారిలాగా మంచిగా ప్రయాసపడాలి, కష్టపడాలి, సంపాదించాలని కోరుకుంటారు. ఏమండి, భూ సంబంధంగా వచ్చినప్పుడేమో ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో, ఆస్తుల విషయాల్లో, ప్రిస్టేజ్ విషయంలోనేమో నీకంటే గొప్పవారిని నువ్వు మాదిరిగా తీసుకుంటున్నారు. ఆధ్యాత్మిక జీవితంకి వచ్చేసరికి మాత్రం మనకంటే దీన స్థితిలో, దరిద్రపు స్థితిలో, పాపంలో ఉండేవారిని మాదిరిగా తీసుకుంటున్నారు. ఎంతవరకు న్యాయం అండి ఇది? ఎంతవరకు ఇది ఆలోచించదగ్గ విషయం అండి? ఒకసారి గమనించాలి. బైబిల్ ఏం చెబుతుంది? నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టి మళ్ళీ పాపం చేసే వాళ్ళ వైపు చూడమని చెప్పట్లా. పాపాన్ని విడిచిపెట్టి మరలా పాపం చేసేవారి వైపు చూడమని చెప్పట్లా. ఈ లోకంలో దైవజనుల వైపు చూడమని చెప్పట్లా, లేకుంటే మరొకరి వైపు చూడమని చెప్పట్లా. బైబిల్ చెబుతుంది విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే యేసు. ఆయన వైపు చూడు. లుక్ అన్ టు జీసస్. హీ ఈస్ హోలీ, హీ ఈస్ ఫెయిత్ఫుల్, హీ ఈస్ ట్రస్ట్వర్ది గాడ్. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ లోపం లేదు. మనం అనుకోవాల్సింది ఏంటంటే ఆయన చూసి యేసు ప్రభు వారిలాగా నేను ఉండాలని అనుకోవాలా. అప్పుడు యేసు ప్రభు వారిలాగా నువ్వు మారటానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మన బలహీనతలను బట్టి యేసు ప్రభు వారిని చూడకుండా మనకంటే పాపం చేసేటువంటి వారిని చూసి నేను వారికంటే బెటర్లే, నేను వారికంటే బెటర్లే, నేను వారికంటే బెటర్లే అనుకుంటే నువ్వు వారికంటే దిగజారిపోతావు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చెప్పే మాట, ఆధ్యాత్మికంగా నీవు చూడవలసిన వ్యక్తి ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన విశ్వాసమునకు కర్త, ఆయన నిన్ను నడిపించువాడు. విశ్వాస జీవితంలో నిన్ను చెయ్యి పట్టుకొని
నడిపించేవాడు ఎవరంటే యేసయ్య మాత్రమే. దైవజనులు బోధిస్తారు, కృంగినప్పుడు మీరు బలపరుస్తారు, కానీ మీ విశ్వాసాన్ని పెంపొందింపజేసేది మాత్రం, మీ విశ్వాసంలో మిమ్మల్ని కొనసాగించేది యేసయ్య మాత్రమే. అది గమనించాలి. కొంతమంది సంఘాలు మానుకుంటారు, ఎవరిని చూసి? తోటి విశ్వాసులను చూసి, దైవజనులను చూసి, దైవజనాలను చూసి. గమనిద్దాం. వాళ్ళంటా ఈ విధంగా, ఎందుకు బ్రదర్ చర్చికి అసలు మానుకున్నావు రావట్లేదంటే, మాకు నచ్చలేదండి. ఏమైంది? చర్చిలో ఎవరు సరిగా ఉండట్లేదండి, పాస్టర్ గారు కూడా సరిగా లేరండి. ఏదో ఉండొచ్చుగా. సరే, వాళ్ళు బుద్ధిమాలిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు, పాపిష్టి జనాంగం, మరి వాళ్ళని చూసి నువ్వు ఎందుకు బాధపడతావు? నీవు క్రీస్తు వైపు చూచి క్రీస్తులాగా నువ్వు బ్రతికి ఆ సంఘంలో ప్రతి ఒక్కరూ నిన్ను చూసేటట్టుగా నువ్వు బ్రతకొచ్చుగా. నేను అందుకే మానుకున్నానండి చర్చి, అందుకేనండి నేను సహవాసానికి రావట్లేదండి, మరలా నేను పాపంలో జీవిస్తున్నానండి అంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? మనుషులను చూసావు, మరలా పాపంలో పడిపోయావు. నువ్వు మనుషులను చూసి యేసయ్యను నమ్ముకోలేదు కదా, మనుషులను చూసి సంఘానికి రాలేదు కదా, యేసయ్యను బట్టే కదా ఈ సంఘానికి వచ్చావు, యేసయ్యను బట్టే కదా నువ్వు ప్రభువును అంగీకి రక్షణ పొందుకున్నావు. యేసయ్య కదా నీ కొరకు మరణించాడు, యేసయ్య కదా నీ కొరకు రక్తం కార్చాడు, నా కొరకు రక్తం కార్చాడు. ఎందుకు ఆలోచించరు ఈ విషయాలు? మనుషుల మీద ఎందుకు, మనుషుల వైపు ఎందుకు మనం చూడాలి? మనుషుల వైపు ఎందుకు చూస్తున్నావు నువ్వు? యేసయ్య వైపు చూడు, ఆయన ఏ పాపం లేదు, ఆయనలో ఏ పాపం లేదు. చూసుకో, ఎంత చూస్తావు ఆయన్ని, చదువు ఆయన గురించి, తెలుసుకో ఆయన గురించి. ఆయనలో పాపమే కనపడదు. నీకు నాకు మాదిరిగా ఉండవలసిన వ్యక్తి ఎవరంటే, నీవు నేను మాదిరిగా తీసుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే కేవలం నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆమేన్. నీవు నేను చూడవలసిన వ్యక్తి ఎవరంటే యేసయ్యని, ఎందుకంటే ఆయనలో ఏ పాపం లేదు. సంఘానికి వస్తున్న నీవు సంఘ పరిస్థితి బాగోలేదా? నేను ఎప్పుడో మాట చెబుతా ఉంటా. ఆ సంఘానికి దేవుడిని పంపించింది ఆ సంఘ పరిస్థితులు నీ ద్వారా మార్చాలనేమో. గమనించాలి, మనందరం గమనించాలి ఈ విషయాన్ని. ఆ సంఘంలో నీవు పరిశుద్ధంగా బ్రతికి అనేక మందిని పరిశుద్ధులుగా నువ్వు మార్చగలగాలి. అలా కాకుండా ఇక్కడ అందరూ కూడా వాళ్ళ చోటు బతుకుతున్నారు కనుక నేను చచ్చేమో అనుకుంటానంటే నరకానికి వెళ్ళిపోయేది నువ్వు. నువ్వు చేసేది సరైన పద్ధతి కాదు, నువ్వు ఆలోచించే విధానం కరెక్ట్ కాదు. ఏమండి, లోకంలో మనం ఉన్నాం, గమనించాలి. లోకంలో మనం జీవిస్తున్నాం, లోకంలో పాపం ఉంది. లోకంలో పాపం ఉందని ఈ పాప లోకంలో బ్రతకలేని చచ్చిపోతావా? వింటున్నారా? ఆఫీసులో అందరూ అన్యాయం చేస్తున్నారు, అందరూ అన్యాయం చేస్తారని ఉద్యోగం మానుకుంటావా నువ్వు? నా మాట అర్థమవుతుందా మీ అందరికీ? నీ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగంలో నీవు అక్కడే యథార్థంగా ఉంటున్నావు, మీలో అందరూ కూడా అక్రమాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు. అందుకని నువ్వు అలాగే మారుతావా? లేకుంటే ఉద్యోగం మానుకుంటావా? లేకుంటే నువ్వు పరిశుద్ధంగా బ్రతికి నీ యొక్క ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంటావా? మిగిలిన వారికి కూడా నువ్వు మాదిరిగా ఉంటావా? ఏం చేస్తారు? వింటున్నారా? వింటున్నారా? ఏం చేస్తారు? ఏంటి మీ సమాధానం? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? ఏంటి మీ సమాధానం? మన సమాధానం ఏంటంటే, పాస్టర్ గారు ఉద్యోగం ఎలా మానుకుంటామండి? మేము కష్టపడి సంపాదించామండి ఉద్యోగం, ఎవడో ఎలాగో బ్రతుకుతున్నాడని చెప్పి వాడితో మాకెందుకండి, మేము వెళ్తాం, మా పని మేము చేసుకొని వస్తాం.
కొంతమందికి అవార్డులు ఇస్తూ ఉంటారు. ఆగస్టు 15కి, జనవరి 26కి అవార్డులు ఇస్తూ ఉంటారు. ఎందుకు? వారు ఉద్యోగంలో నమ్మకంగా ఉన్నారని గవర్నమెంట్ వారు గుర్తిస్తారు. అదే ఆ వ్యక్తి అందరూ నమ్మకంగా లేరని చెప్పి ఉద్యోగం మానుకుంటే అవార్డు వస్తుందా? ఉద్యోగం పోయింది, అవార్డు పోయింది. ఒకానొక రోజు యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీకు జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు, నువ్వు యథార్థంగా సంఘంలో ఉంటే, పరిశుద్ధంగా బ్రతికితే. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను గమనిస్తున్నాడు. అందరూ కూడా వారికి నచ్చినట్లుగా బ్రతుకుతూ ఉన్నా నీవు మాత్రం ఆ ప్రజల మధ్యలో పరిశుద్ధముగా నీతిగా వాక్యాన్ని పాటిస్తూ జీవిస్తున్నా నిన్ను ఆయన చూస్తున్నాడు. దేవుని రాకడలో నీవు ఆయన ఎత్తబడతావు. ఆ బహుమతులు ఇచ్చే దగ్గర నిన్ను ఆయన గణపరుస్తాడు, నీకు అవార్డులు ఇస్తాడు. మనుషులను చూసి మందిరాలు మానుకుంటాం, మనుషులను చూసి దేవునికి దూరం అయిపోవటం, మనుషులను చూసి దేవుని సరికి దూరం అవటం, మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోవటం. ఒక్కసారి నీకు నువ్వే ఆలోచించగలవు బ్రదర్, ఎంతవరకు న్యాయం ఇది? నీకు నిజంగా మనస్సాక్షి అనేది ఉంటే ఒక్కసారి ఆలోచన చేయి, ఒక్కసారి ఆలోచించు. నువ్వెవరి వైపు చూస్తున్నావు? దేవుని వైపు చూస్తున్నావా? యేసు వైపు చూస్తున్నావా? లోకంలో మనుషుల వైపు చూస్తున్నావా? ఒక్కసారి నిన్ను ఎగ్జామిన్ చేసుకో, ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా, అందుకే నేను రావట్లేదు, అందుకే నేను పోవట్లేదు, అందుకే 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 ఏసే రేపు అంటాడు, ఒరే పనికి మళ్ళాడా, ఎవడో గురించి నీకెందుకురా, నువ్వు పరిశుద్ధంగా బ్రతికితే నిన్ను బట్టి నేను సంఘాన్ని దీవించాడు కదరా అంటాడు. యెహోషువ ఒక మాట అంటాడు, అందరూ కూడా అంటారు మేము వాళ్ళని పూజిస్తాం వీళ్ళని పూజిస్తాం అంటే యెహోషువ మాట అన్నాడు ధైర్యంగా, మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి, నేను నా కుటుంబం మాత్రం యెహోవాను మాత్రమే సేవిస్తాను. హల్లెలూయా. మీరు ఎలా బ్రతుకుతారో నాకు అనవసరం, నేను మాత్రం యేసయ్యకి ఇష్టంగానే బ్రతుకుతా. వై డోంట్ యు టేక్ దట్ కైండ్ ఆఫ్ డెసిషన్? Why don't you live a holy life for Christ? ఎందుకు నీవు కూడా యెహోషువను తీర్మానం చేసుకోకూడదు? ఇశ్రాయేలు అందరూ పాపం చేస్తున్నారు, యెహోషువ పరిశుద్ధంగా బ్రతికాడు. యెహోషువ చచ్చిపోవాలా, యెహోషువ ఇశ్రాయేలు విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. ఆ పాపిష్టి జనాంగం మధ్యలో పరిశుద్ధంగా బ్రతికి చూపించాడు యెహోషువ. రాళ్లతో కొట్టబోయారు యెహోషువ కాలేబుని, కానీ యెహోషువ వాళ్ళని విడిచిపెట్టలేదు, వారితో పాటు ఉన్నాడు, వారిని మంచి మార్గంలో తీసుకొని వెళ్ళాడు. గమనించి ఈ రోజున చాలా మంది సాకులు చెబుతూ ఉంటారు, ఎందుకు బ్రదర్ మందిరానికి మానుకున్నావు, ఎందుకు బ్రదర్ అంటే వాళ్ళ ప్రవర్తన బాగలేదండి, వీళ్ళ ప్రవర్తన బాగలేదండి. మందిరానికి వచ్చేటువంటి వారు ఎవరో తెలుసా నీకు? అసలు ప్రవర్తన సరిగా ఉన్నవాళ్ళు కాదు, ప్రవర్తన సరిగా లేని వాళ్ళు మందిరానికి వచ్చి ఇక్కడ ప్రవర్తన సరిచేయబడుతుంది. ఏమండి, హాస్పిటల్లో ఉండేది ఎవరు? రోగులు. హాస్పిటల్ ఆరోగ్యం కలిగిన వాడు ఎవడు ఉండడు. హాస్పిటల్కి రోగంతో వస్తారు, బాగుపడి వెళ్ళిపోతారు. సంఘము కూడా ఒక వైద్యశాల. సంఘంలో అందరూ పరిశుద్ధంగా ఉంటారని అనుకోబాక. సంఘంలోకి ఉండేటువంటి వారు అపరిశుద్ధులే, కానీ సంఘానికి వచ్చిన తర్వాత వాక్యం విని పరిశుద్ధాత్మ దేవుని చేత వారు పాపాలు ఒప్పింపబడి క్రీస్తు రక్తము చేత కడగబడి నీతివంతులుగా తీర్చబడతారు. దట్ ఈస్ ద ప్రాసెస్. డోంట్ యు ఫర్గెట్ దట్. డోంట్ ఫర్గెట్ దట్. దట్ ఈస్ ద ప్రాసెస్. ఈ యొక్క రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. నిందల మోపొద్దు ఎదుటి వ్యక్తి మీద, అపనిందల మోపొద్దు ఎదుటి వ్యక్తుల మీద. కొంతమంది నిందలు మోపుతారు, వాళ్ళు అలాగండి ఇలాగండి, వాళ్ళని చూస్తే అసలు మాకు రావాలనిపించదండి. వాళ్ళని చూసి ఎందుకు చూస్తున్నావు వాళ్ళ వైపు? నువ్వు ఎందుకు చూస్తావు వాళ్ళ వైపు? నువ్వు
యేసు వైపు చూడు. సంఘానికి దీవెనకరంగా ఉండు, సంఘానికి మాదిరికరంగా ఉండు, సంఘంలో క్షేమకరంగా ఉండు, క్షేమాభివృద్ధిని కలిగజేసే వ్యక్తులను ఉండు. అంతేగాని తిరిగి వాళ్ళలాగా సంఘంలో నుంచి పారిపోబాక్క. దేవుడు పాపాన్ని విడిచి పారిపోమన్నాడు కానీ సంఘాన్ని విడిచి పారిపోమల్లా, సహవాసాన్ని విడిచి పారిపోమల్లా. మనోళ్ళు ఎలా తెలుసా? పాపాన్ని విడిచిపెట్టలేక సంఘాన్ని విడిచిపెడుతున్నారు. అయ్యగారు అమ్మగారు, ఒరే పాపాన్ని విడిచిపెట్టరా అంటే ఏం చేస్తున్నారు? మాకు పాపం కావాలి కానీ సంఘం వద్దని చెప్పి సంఘాన్ని విడిచిపెట్టి పాపంతో ఉంటున్నారు. కానీ పౌలు తిమోతికి అన్నాడు, పాపమును విడిచి పారిపోమన్నాడు. ఎవరిని వెంబడించమన్నాడు? నీతిగా జీవించేటువంటి వారిని వెంబడించమన్నాడు. అనగా సంఘాన్ని వెంబడించాలి. అయ్యగారు కొంచెం కోప్పడితే చాలు, తప్పు చేస్తావురా బాబు మారురా అంటే చాలు, నేను సంఘానికి రాను, సావాసం నాకు వద్దు, నేను పాపమే చేస్తా, చావు, ఎవరికి నష్టం? నరకానికి వెళ్ళేది నువ్వే. నీ స్థానంలో దేవుడు మరొకరిని తీసుకొస్తాడు, కానీ నరకానికి వెళ్ళేది నువ్వే, గుర్తుపెట్టుకో. ఈ దినాల్లో ప్రజలు వాళ్ళ కంట్లో దూలం పెట్టుకొని వారు పాపం చేస్తూ పరిశుద్ధంగా జీవించేటువంటి వారి నిందలు మోపుతూ ఉంటారు. మనుషుల వైపు చూసి వాళ్ళ వల్ల నేను ఎలా ఉన్నా, వాళ్ళ వల్ల నీ మందిరానికి రావట్లా, నిందలు మోపుతూ ఉన్నా. నువ్వు చూసేది మనుషులను చూడొద్దు, యేసు వైపు చూడు, యేసు వైపు చూడు. ఆయనలో ఏ పాపం లేదు, ఆయన అన్యాయం చేయలా, ఆయన మోసం చేయలా, ఆయన ఎవరిని తిట్టలా, ఎవరిని కొట్టలా, ఎవరిని కోప్పలా. ఆయన ప్రేమ కలిగిన వాడు. నీవు ఆయన వైపు చూడగలిగితే తప్పకుండా మూడో పని ఏంటో తెలుసా? పందెములో ఓపికతోను పరిగెత్తుతావు. ఏంటి జీవితం? పందెం. ఏంటండి? మన ఆధ్యాత్మిక జీవితం పందెం. మనం పరిగెత్తుతున్నాం. ఆ పరిగెత్తేది ఎలా ఉండాలి తెలుసా? ఓర్పుతో పరిగెత్తాలా, ఓర్పు ఉండాలా దేవుని బిడ్డలుగా. మనకి ఓర్పు అనేది లేకపోతే మనం పరిగెత్తలేం. ఏమంటారు? ఓర్పు నీకు లేకపోతే నువ్వు పరిగెత్తలేవు. ఇంకొకటి, పరిగెత్తేటువంటి నువ్వు మధ్యలో ఆగిపోయావు అనుకో, ఏమైపోతావు? వెనక చాలా మంది పరిగెత్తుతూ ఉంటున్నారు, గుద్దేస్తారు నిన్ను, కింద పడతావు, తొక్కుతారు, చస్తావు. వెనక్కి వెళ్దామన్నా వెళ్ళకూడదు. వెనక్కి వెళ్ళామనుకో పిరికోడు అంటారు. ఎవడు రమ్మన్నారా నిన్ను? పరిగెత్తులో ఎందుకు వచ్చాడు అంటారు. ఏసై నమ్ముకున్నప్పుడు ఒక తీర్మానం చేసుకున్నావు, చావు అయినా బ్రతుకని ఏసైని వెంబడిస్తానని. కొంతమంది ఏసై నమ్ముకొని మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎవరు? పిరికోళ్ళు, క్రీస్తు కొరకు బ్రతకలేని వారు. వాళ్ళు సమస్యలు వచ్చేసరికి ఎదుర్కోలేక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు పాప జీవితానికి, పాత జీవితానికి. సవాసులు ఎదుర్కోలేకపోతున్నారు, శ్రమలు ఎదుర్కోలేకపోతున్నారు. వెనక్కి వెళ్తున్న వారు అందరూ పిరికివారు, చేతగాని వారు. కానీ యేసు వైపు చూచేవాడు తప్పకుండా ఓపికతో పరిగెత్తుతాడు అంతవరకు. హల్లెలూయా, ఆమేన్. మన జీవితం అంతా మనం పరిగెత్తవలసిందే. పోరాటంలో, సమస్యల్లో పరిగెత్తాలి, ఇబ్బందుల్లో పరిగెత్తాలి, పరిగెత్తాలి, పరిగెత్తాలి. మనం మరణించేంత వరకు, లేకుంటే క్రీస్తు రాకడ వచ్చేంత వరకు మన యాత్ర ఆగనే ఆగకూడదు, వెనకకు వెళ్ళకూడదు, ఆగిపోకూడదు. ఆగితే కింద పడిపోతాం. పరిగెత్తు. అది కూడా ఎలాగా? ఓపిక. ఓపిక. ఎందుకు ఓపిక? తప్పకుండా నేను గమ్యాన్ని చేరతానని ఓపిక. ఆ ఓపిక నువ్వు కలిగి ఉండాలి. తప్పకుండా క్రీస్తు రాకడలో ఎత్తబడతావు. ఈ లోకంలో శ్రమలు అనుభవిస్తున్న క్రీస్తు కొరకు, పరలోకంలో నీ కొరకు దేవుడు జీవ కిరీటం దాచిపెట్టి ఉంచాడు. ఇప్పుడు నువ్వు ఆగిపోయి వెనకకు వెళ్ళిపోతే ఆ జీవ కిరీటాన్ని నువ్వు కోల్పోతావు. ఓపికతో నువ్వు పరిగెత్తాలి. హల్లెలూయా, ఆమేన్. ఓర్పు నీకు కావాలి, సహనం నీకు కావాలి. సహనం లేకపోతే మనం బ్రతకలేం, ఓర్పు లేకపోతే మనం బ్రతకలేం.
ఓర్చుకోవాలి మనం. ఓర్చుకోవటం అంటే ఏంటి? టీచర్ గారు చదువురాలని ఒక బెత్తంతో ఒక దెబ్బ వేస్తారు, అబ్బా అంటాం. అంటే ఏం చేస్తున్నావు? ఇప్పుడు కొట్టట్లేదండి టీచర్లు, ఇప్పుడు టీచర్లు కొట్టట్లా. కొన్ని సంవత్సరాల క్రితం, అంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం, అంత ముందు టీచర్లు బెత్తాలు వాడేవారు. చెయ్యి వేళ్ల మీద కొట్టేవాళ్ళు, చెయ్యి తిప్పి వేళ్ల మీద కొట్టేవాళ్ళు కర్ర తీసుకొని. అప్పుడు నొప్పి ఓర్చుకునేవారు. అంటే దాని అర్థం ఆ నొప్పిని భరించేవారు. మరుసటి రోజు మంచిగా చదువుతారు, మళ్ళీ భయపడి ఏం మిస్టేక్ చేశారో సరి చేసుకొని వస్తారు, రెండోసారి దెబ్బలు పొందుకోరు. ఆ దెబ్బను ఓర్చుకోవటాన్ని బట్టి మనలో క్రమశిక్షణ వస్తుంది. ఈ నీ జీవితంలో, నా జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితుల్లో మనం ఓపికతో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మనము కూడా విజయాన్ని సాధించగలుగుతాం, గమ్యాన్ని చేరగలుగుతాం. ఆధ్యాత్మికంగా నువ్వు గమ్యాన్ని చేరతాం. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుడు చెబుతున్న మాట 3 విషయాలు. 1, పాపాన్ని విడిచిపెట్టు, మరలా దాని వైపు చూడొద్దు. 2, లోక వైపు చూడొద్దు, పాప వైపు చూడొద్దు, ప్రజల వైపు చూడొద్దు, విశ్వాసం వైపు చూడొద్దు, సేవకుల వైపు చూడొద్దు, ఎవరి వైపు చూడొద్దు, క్రీస్తు వైపు చూడు, యేసు వైపు చూడు. కొంతమంది ఏమంటారంటే, ఆ పాస్టర్ గారు అలా చేశాడండి, ఈ పాస్టర్ గారు అలా చేశాడండి. వారు ఎలా చేస్తారో నీకెందుకయ్యా? వాళ్ళు నరకానికి వెళ్తారు, వాళ్ళని ఫాలో అవుతూ కూడా నరకానికి వెళ్తావు. యేసును చూడు, యేసు ఏ అన్యాయం చేయలేదు, ఎవరికి మేలు చేస్తాడు ఆయన చూడు. నువ్వు ఆయన నీ జీవితంలో మేలు చేస్తాడు, ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన చూస్తే నువ్వు పడిపోవు, ఆయన చూస్తే నువ్వు మోసం చేయవు, ఆయన చూస్తే నీవు అన్యాయం చెయ్యవు, పరిశుద్ధంగా నువ్వు జీవిస్తావు. హల్లెలూయా. కనుక 2వది, యేసు వైపు చూడండి. 3వది, ఓపికతో పరిగెత్తండి. హల్లెలూయా. ఓపిక. నేను మాట చెబుతున్నాను ముగింపులో. మిగిలింది ఉంది యేసు ప్రభువు వారి గురించి అక్కడ ఇవ్వబడింది. యేసు ప్రభువు వారు కూడా ముందున్న ఆనందము కొరకు ఈ శ్రమలన్నిటినీ కూడా నిర్లక్ష్య పెట్టాడంట. నీవు కూడా ఓర్చుకుంటే నీకు కూడా ముందు గొప్ప ఆనందం దాచబడి ఉంది. నేను మాట చెబుతున్నా వినండి. ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఉన్నారు, ఒక బిడ్డ ఉంది. భర్తకి భార్య మీద బిడ్డ మీద విరక్తి పుట్టింది. అంటే వాళ్ళు కోపట్టాన్ని బట్టో దూషించడాన్ని బట్టో ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నేను ఉండను ఇంట్లో అని. ఎన్ని రోజులు ఉన్నాడు బయట? ఎన్ని రోజులు ఉండగలిగాడు? 3 రోజులు ఉండగలిగాడు. మళ్ళీ 4వ రోజు తిరిగి వచ్చాడు. ఎందుకు తిరిగి రాగలిగాడు? అది తన ఇల్లు గనక. ఆమె బయటికి వెళ్ళినా బంధువుల దగ్గర ఉన్నా బంధువుల ఇల్లు మన ఇల్లుతో సమానం కాదు. రక్త సంబంధం ఇంటికి వెళ్ళినా నీ సొంత ఇంటితో సమానం కాదు. అక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉండలేవు, నీ బిడ్డలతోటి నీ భార్యతో ఆనందంగా ఉండలేవు. భార్య కొన్ని సంవత్సరాల నుంచి భర్త భయంకరంగా వేధిస్తుంటే నేను బయటికి వెళ్తే నా కుటుంబం పరుగు పోయిద్ది కనుక బయటికి వెళ్ళను అని ఆ బాధ అంతా కూడా తన మనసులో దిగమింగుకొని ఇంట్లోనే కొన్ని సంవత్సరాలు జీవిస్తా ఉంది. అది కుటుంబం అంటే. సంఘం అంటే అలా ఉండాలి. కుటుంబానికి నువ్వు అంత విలువిస్తున్నావే, మరి సంఘానికి ఎందుకు నువ్వు విలువ లేకపోతున్నావు? సంఘంలో జరిగే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎందుకు నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు? ఎందుకు అక్కడ నీకు ఓర్పు రావట్లేదు? ఓపిక ఎందుకు ఉండట్లేదు ఓర్చుకోవటానికి? వెంటనే నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి,
వెంటనే నేనున్నాను, నా నచ్చలా, నేను ఓర్చుకోలేకపోతున్నా. మరి మీ ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడుతున్నారు, తన్నుకుంటున్నారు, మరి భార్యాభర్తలు కలిసి కాపురం చేస్తున్నారు. అది నా ఇల్లండి, నా భార్య అండి. నీవు కూడా క్రీస్తుకు భార్య అని మర్చిపోవద్దు. నీ కొరకు క్రీస్తు తన ప్రాణాన్ని పెట్టాడని మర్చిపోవద్దు. యేసయ్య నీ కొరకు రక్తాన్ని కాల్చాడు అని మర్చిపోవద్దు. నిన్న ఆయన తన రక్తముతో కొన్నాడు అది మర్చిపోవద్దు. నీవు ఆయనతోటి ఉండాలి చచ్చినంత వరకు. ఓర్చుకొని ఉండాలి. ఓర్పు అవసరం సంఘంలో. ఓ విశ్వాసి, ఓ సహోదరుడా, సహోదరి, దేవుడు తప్పకుండా నీకు ఆనందాన్ని ఇస్తాడు. కానీ అప్పటి వరకు నువ్వు ఓర్చుకొని ఉండాలి. ప్రైజ్ గాడ్. దేవుడు నీకు మేలు చేస్తాడు, కానీ అప్పటి వరకు నువ్వు ఓర్చుకొని ఉండాలి. ఎప్పుడు నువ్వు ఓర్చుకొని ఉండగలవు అంటే, సంఘాన్ని ఇది నా కుటుంబం అని నువ్వు అనుకున్నప్పుడు ఓర్చుకొని ఉంటాం. ఆమె. సో 3 విషయాలు దేవుడు మనతో చెప్పాడు. ఒకటి ఏంటి? ఎవరు మాట్లాడట్లేదు? పాపాన్ని విడిచిపెట్టాలి. పాపమును విడిచిపెట్టాలి. 2, యేసు వైపు చూడాలి. యేసుని వైపు చూడాలి. 3, ఓపికతో పరిగెత్తాలి. హల్లెలూయా. ఈ విధంగా ఎప్పుడైతే మనం చేయగలమో, మన కొరకు దాచి ఉంచబడినటువంటి ఆనందాన్ని, మన కొరకు దాచి ఉంచబడినటువంటి జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనం ఆ విధంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ఎవరైనా మీలో ఒకరు వాక్యం కొరకు ప్రార్థన చేయండి. విన్న వాక్యం మన హృదయాల్లో ఫలించినట్టు ఒకరు ప్రార్థన చేయండి. స్తోత్ర మహాపరిశుద్ధులైన మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములైన ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, ఈ సాయంత్రకాల సమయంలోనైనా ప్రభా, ఏదైనా చక్కనైన మాటల చేతనైనా మాతో మాట్లాడి మమ్మల్ని భద్రపరిచిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రములైన ప్రభా. ఇదిగోనైనా విశ్వాసంతోనైనా ప్రభా, నిన్ను చూస్తూనైనా ప్రతి పాపాన్ని మేము విడిచినైనా ప్రభా, మీ అందునే మేము పరిగెత్తాలని నేను ఓపికతోనైనా ప్రభా, మిమ్మల్ని చూస్తూ పరిగెత్తాలని మాతో సాయంత్రకాలంలో మాట్లాడారు. మీకే వందనాలైనా. ఇది నీ వాక్యము మా హృదయాల్లో భద్రపరుచుకునైనా ప్రభా, స్వతంత్రులుగా, నూరంతులుగా, వేదంతులుగాను ప్రభా వృద్ధి చెందించుకునైనా ప్రభా, వాక్యానుసారమైన జీవితం మేము బ్రతుకులాగా మమ్మల్ని ఆశీర్వదించాలైనా. అటు విధమైన కృప మాకు ఆయన మా సంఘానికి మీరు దయచేస్తారని, మీ నామములు ఆశీర్దిస్తారని నదులని యేసు క్రీస్తు నామమున వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్.